హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో పూరీ చేశానమాట. పూరీలోకి కాంబినేషన్గా పూరీ కూర. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలుగడ్డ కానీ క్యారెట్ కానీ ఏం వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలతోనే చేశానమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక పక్కన గోధుమ పిండి, ఉప్పు అలాగే నీళ్లు వేసి పూరీకైతే గట్టిగా కలిపేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక అరగంట సేపు నానాలి. పిండి నానే లోపల ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఆ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఎప్పుడు సన్నగా ఉండకూడదు, కొంచెం పెద్దగానే ఉండాలి, పొడవుగా ఉండాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను. కారానికి సరిపడా వేసుకోవచ్చు. ఈ ఒక గిన్నె తీసుకొని దానిలో ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటమన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను పచ్చిశనగపప్పు వేయడం మర్చిపోయాను, మీరు మర్చిపోకండి, ఆవాలు జీలకర్రతో పాటు వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగానే మనం ఒక 3 స్పూన్లు శనగపిండి అయితే ఇలా నీళ్ళు వేసేసి బ్యాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మగ్గే ఉల్లిపాయలలో కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని ఒక 2-3 గ్లాసుల చిన్న గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోండి, ఎక్కువ అయిపోతుంది. ఇంకా నీళ్లు మరిగిన తర్వాత ఇక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు. ఉల్లిపాయలు కనిపించాలి, ఉల్లిపాయలు బాగా ఉడకకూడదనమాట. మెయిన్ ట్రిక్ ఇదే, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక ఒక పక్కన పూరీలు అయితే వేడివేడిగా వేస్తూ ఉన్నాను. పూరీ కూర రెడీ అయింది, పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. పిల్లలకు పెట్టిచ్చేసాను అనమాట. మీరు కూడా రండి, 2 పూరీలు వేసిస్తా, తిని వెళ్దురు కానీ. అంతే.